బాపు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమాకి రచన దర్శకత్వం దయ. ఇక ఈ సినిమా ప్రారంభంలో ఒక ఒగ్గు కథ లాంటిది ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, మారేడుగడ్డ మా ఊరికి వచ్చిన ఎలా చిత్రమే చేసింది కొడుకో అంటూ ఒక వాయిస్తో ఆర్ఆర్ ధ్రువన్ మ్యూజిక్లో ఒక మంచి పాట మనకు టైటిల్స్ మీద కనబడుతుంది. దాంట్లో ఊరి వాతావరణంతో బాపు అని ఒక మంచి టైటిల్, ఒక పల్లెటూరి వాతావరణంలో మనకు వేస్తారు టైటిల్. సో ఆ పాటలో లిరిక్స్ చాలా బాగున్నాయి. ఇక ఆ పాటలోకి వస్తే, ఓయమ్మలాలా చిక్కుల పుట్టినవరో సిగ్గు తప్పినోడా పెళ్ళెట్లా చేస్తావు కొడుకా, కోటి కొబ్బరికాయలు కొడతా కొడుకో, అడుగడుగు గండాలు అప్పుల దండాలు, పంట నీటి పాలయ్యే ఉరితాలు కట్టడు, అప్పుడే గలిసిండు యాదిలో వచ్చిండు, బాపు మాకు వచ్చిండమో కోడి కూర వండిండమో, మరి మా అన్న వండుతున్నాడో డప్పులు ఎదురు చూస్తున్నాయో బాపు, తల్లి కోడల్లే చూసినవే బాపు. బాపు అంటే తండ్రికి వాడేటువంటి పర్యాయపదం. సో తల్లి కోడి ఎలా చూస్తుంది పిల్లల్ని, అలా మమ్మల్ని చూసావు అని తండ్రిని అనేటువంటి పదం అనమాట. కానీ సినిమాలో ఎక్కడ కూడా బాపు అన్నారు, అదొక తమాషా. తండ్రిది నాన్న నాన్ననే పిలుస్తాడు, నైనా నైనా అంటాడు, కానీ ఎక్కడ కూడా బాపు అని పిలిపిస్తే బాగుంటుంది. కొంత పల్లెటూరులో బాపు బాపు అని అంటారు, అలా అనిపించలేదు ఎక్కడ కూడా. టైటిల్ మాత్రం బాపు పెట్టారు, పాటలు మాత్రం బాపు వినిపించింది. యూఏ సర్టిఫికేట్ పొందినటువంటి ఈ సినిమా నిడివి వచ్చి 120 నిమిషాల 10 సెకండ్లు, అంటే ఒక 10 సెకండ్లు ఎక్కువ ఉన్నటువంటి 2 గంటల సినిమా. ఇక సర్టిఫికేట్ మీద 6/12/2025 అని ఉంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ వచ్చి 21 ఫిబ్రవరి 2025. ఈ సినిమాకి హీరో బ్రహ్మాజీ, తర్వాత బల్గం సుధాకర్ రెడ్డి కేత్రి ఒరిజినల్ పేరు, బల్గం సుధాకర్ రెడ్డి అనేది ఇప్పుడు వచ్చిన పేరు. శ్రీనివాస్ అవసరాల ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో ఆమని తన ఇమేజ్కి భిన్నమైన పాత్రలో నటించింది. ధన్య బాలకృష్ణ కూడా ఇమేజ్కి భిన్నమైన పాత్రలో నటించింది. రచరవి ఇంపార్టెంట్ పాత్రలో నటించాడు. ఆ తర్వాత మికూరి గంగవ్వ చాలా ఇంపార్టెంట్ పాత్రలో లచ్చవ్వగా నటించింది. ఇక మణి ఏగుర్ల హీరోగా ఒక సెకండ్ లీడ్ నటించినటువంటి ఈ సినిమాలో వెంకటరమణ కూడా ఒక పాత్రలో నటించాడు. ఇక కె దయాకర్ రెడ్డి రచయిత దర్శకుడు అయినటువంటి ఈ సినిమాకి కామ్రేడ్ ఫిలిం ఫ్యాక్టరీ వాళ్ళ నిర్మాణ సంస్థ, ఇంకో నిర్మాణ సంస్థ కలిసి చేసినటువంటి సినిమాకి ఆర్ఆర్ ధ్రువన్ ఒక పాట రాయడంతో పాటు మ్యూజిక్ అందించాడు. అట్లాగే వాసు పెండం సినిమాటోగ్రఫీ చేసిన ఈ సినిమాకి ఆలయం అనిల్ ఎడిటర్గా వ్యవహరించాడు. ఇంకా నటినట్ల గురించి చెప్పుకుంటే బ్రహ్మాజీ ఆమనితో పాటు మనకి ఈ సినిమాలో ఇంకా చాలామంది నటులే కనబడతారు. సో అందులో ముఖ్యంగా సుధాకర్ రెడ్డిదే పాత్ర ఎక్కువ ఇంపార్టెంట్గా ఉంది. ఇక ఈ సినిమా గురించినటువంటి వివరాల్లోకి వెళ్తే, ఒక డిఫరెంట్ చిత్రంగా ప్రయత్నం చేసినా కూడా ఒక విలువల ప్రకారంగా చూసుకుంటే తండ్రిని చంపాలనుకునేటువంటి ఒక చెడు ఆలోచనతో వచ్చినట్టు సినిమా. తమాషా ఏంటంటే, ఇదే రోజు విడుదలైనటువంటి రాఘవం సినిమాకును దీనికి ఒకే రోజు విడుదలైన సినిమాలు. అందులో కూడా తండ్రిని చంపితే ఎల్ఐసి డబ్బులు వస్తాయి అనుకుంటాడు, ₹1 రావాలనుకుంటాడు ఉద్యోగి కాబట్టి. ఇక్కడనేమో తండ్రిని చంపితే రైతు బంధు కింద వచ్చేటువంటి 5 లక్షల బీమాతో అప్పులు తీర్చాలనుకుంటాడు. రెండు కూడా అవే. అయితే ఒక డైలాగ్ మాత్రం బాగుంది ఇందులో, నాగళ్ళు పట్టిన ఈ చేతితో తాపి పట్టాలా అని. రైతులు ఎప్పుడైతే పంటలు నష్టపోతారో వాళ్ళు సిటీకి వచ్చి రైతు కూలీలుగా ఎలా మారిపోతారనే నేపథ్యాన్ని చూపించి, అంటే కూడబెట్టే మాట ఏమైనా ఉందా అని చెప్పి సుధాకర్ రెడ్డితో డైలాగ్ అనిపించేది. ఇలాంటి కొన్ని డైలాగులు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే, తల్లిదండ్రులు కొట్టుకోవడం, లాస్ట్కు తల్లి పిల్లలు కొట్టుకోవడం అనే సీన్ ఒకటి చాలా బాగా తీశారు. అయితే ఆమెనికి ఇక్కడ పులిపిరితోటి మనకు సినిమా మొత్తం సహజంగా కనబడ్డా కూడా కొంచెం లావెక్కినటువంటి ఆమెని మనం ఈ సినిమాలో చూసినా కూడా, అయితే ఈ సినిమాలో ఏంటంటే ఆమెని ఇమేజ్కి పూర్తిగా భిన్నమైన పాత్ర. ఆమెని అంటే ఒకప్పుడు హీరోయిన్, మిస్టర్ పెల్లాం లాంటి ఎన్నో సినిమాల్లో చేసిన హీరోయిన్. అయితే ఆమెకి ప్రేక్షకులు ఒక సాత్వికమైన ఇమేజ్ ఉంది. అటువంటి ఆమెకి ఒక దుష్ట ఆలోచనలు ఉన్నటువంటి కోడలు పాత్ర ఇచ్చారు. అట్లాగే ధన్య బాలకృష్ణ రీసెంట్గా ఇటీవలే ఒక మర్డర్ మిస్టరీ సినిమాలో ఇన్స్పెక్టర్గా పూర్తి రోలు పోషించినటువంటి హత్య అనే సినిమాలో ధన్య బాలకృష్ణ ఈ సినిమాలో ఒక పల్లెటూరు గర్ల్గా మేకప్ లేకుండా నటించింది.
మేకప్ లేకుండా రఫ్గా కనిపించిన ఆమె పక్కన అవసరాల శ్రీనివాస్ లాంటి ఒక లబ్ధ ప్రతిష్ట వ్యక్తి అందులో చాలా చిన్న పాత్రలో కనిపించడం ఆశ్చర్యకరం అనిపించింది. ఇక మణి తర్వాత వెంకటరమణల పాత్రలు అలరించే విధంగా ఉన్నాయి. బ్రహ్మాజీ మాండలికం తనది కాకపోయినా కూడా ఓన్ చేసుకొని మాట్లాడిన అతని పర్ఫార్మెన్స్ బాగుంది. అయితే బ్రహ్మాజీ పక్కన ఆమెని మనము బ్రహ్మాజీ ఏ సినిమాలో కూడా మెయిన్ లీడ్ చేయలేదు. మర్యాద రామన్ లాంటి సినిమాలో సెకండ్ లీడ్ చేసినా కూడా అతను పరిచయమైన సినిమానే ఏదైతే మన సింధూరం సినిమా ఉందో అందులో రవితేజతో పాటు ఈక్వల్గా చేసినా కూడా సోలో హీరోగా బ్రహ్మాజీని మనం చూడలేదు. అటువంటి బ్రహ్మాజీని ఈ సినిమాలో మెయిన్ లీడ్కి ఎంచుకున్నారు. అదొక సాహసము. తర్వాత అతని పక్కన ఆమెని పెట్టడం రాంగ్ క్యాస్టింగ్ అనిపించింది. సుధాకర్ రెడ్డి మాత్రం పర్ఫెక్ట్ ఆప్షన్. అయితే పైకానా అనే డైలాగ్, పైకానకు పోలేదు డైడే అన్న మాట, తర్వాత పైకాన కూర్చున్నప్పుడు అతను సౌండ్స్ వ్యక్తులు తిన్నట్టుగా సౌండ్స్ సహజంగా ఇవ్వడము, ఇవన్నీ కూడా కొంచెం చీప్ ట్రిక్లుగా అనిపించినాయి. తర్వాత కథ ఏంటంటే ఇంకా ఒక రైతు అతను పత్తి పండించిన తర్వాత నిర్లక్ష్యంగా కొడుకు వ్యవహరించిన వర్షంలో నానిపోతే పత్తంతా అయిపోతే మొత్తం అప్పులు తీర్చుకొని అప్పటికి 80% మాకు అప్పు కట్టాల్సిందే అని అప్పులో అన్నట్టు దానిలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తను చచ్చిపోదామని ఉరేసుకోబోతుంటే తండ్రి అంటాడు నేను చచ్చిపోతానంటాడు. ఇక అతను చచ్చిపోతాడేమో అని నగలని తాకట్టు పెట్టి అసలు కోడలు ముందు అన్నావు ఇతను మామని చంపేద్దామా అనే ఐడియా కోడలికి రావడం అనేది ఎంత దుష్టాలోచన. అది ఆమన్ లాంటి ఒక లబ్ధ ప్రతిష్టలైన హీరోయిన్ ఆ పాత్ర చేస్తున్నప్పుడు ఎంత ఔన్నత్యం ఉండాలి. అంతకుముందు గంగావ రచరవిల స్టోరీ ఒకటి చూపించారు. ఆ రచరవికి ఒక బంగారు విగ్రహం దొరుకుతుంది నీటిలో. దొరికిన తర్వాత తీసుకొచ్చి డబ్బాలో దాచిపెడితే డబల్ మార్తాలు ఉన్నటువంటి గంగ తీసి చూసి దేవుని దగ్గర దొరికేది ఏదైనా కూడా ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి ఆమె కల్లో కన్నా అనిపిస్తే అది తీసుకెళ్ళి ఆమె నూతిలో పాడేసి చచ్చిపోతుంది. చచ్చిపోయిన తర్వాత మనవాడికి ఎక్కడో దాచారని చెప్తుంది కానీ ఎక్కడ దాచానో ఏదో బాయిలు వేసిన అని చెప్తుంది కానీ ఎక్కడ తెలియకుంటే ఊర్లో పెద్దల పర్మిషన్ తీసుకొని రచ్చరవి ప్రతి బావి తోడుతుంటాడు. కానీ పక్క బావోడు వచ్చి తోడినప్పుడు అది అనుకోకుండా ఇతనికి దొరుకుతుంది. ఎవరికి? బలగం సుధాకర్ రెడ్డికి. సో అతనికి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది, మర్చిపోతూ ఉంటాడు. అది హోటల్ సీన్ దగ్గర మనకి చూపిస్తారు. అది మర్చిపోయి అది ఎక్కడో తెలియక లాస్ట్ క్లైమాక్స్లో తెలుస్తుంది. అప్పటిదాకా ఇతను చంపేటువంటి ప్రయత్నాలు అయితే ముందు భార్య అంటుంది మీ నాన్న చచ్చిపోతే నువ్వు చచ్చిపోతే నువ్వు ఎట్లాగో చచ్చిపోవాలనుకున్న ఆత్మహత్య చేసుకోవాలనుకున్నావు కాపాడతాడు ఒక అతను చేసిన అతను ఈ సినిమాకి పబ్లిసిటీ డిజైనర్ వీవారెడ్డి. ఈ మధ్య అతను ఓతంటే తీర్పులో కూడా మెయిన్ లీడ్ చేశాడు. అతను దీని సినిమాకి పబ్లిసిటీతో పాటు ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు ఊరి అతనుగా. సో 2-3 సార్లు బండి మీద ఎక్కించుకునే క్యారెక్టర్, ఊరిలో వచ్చి మాట్లాడే క్యారెక్టర్, ఆమెతో కూడా పలకరించే క్యారెక్టర్ కాంబినేషన్లో ఉన్నాయి సీన్లు. సో ఆ వీవారెడ్డి ఏం చేస్తాడంటే చెప్తాడనమాట, కాపాడుతాడు అతన్ని. కాపాడి తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నువ్వు చావడం ఎందుకు, నువ్వు వయసు బాగుంది నీకు, ఇంకా అతను చస్తే బాగుంటుందని చెప్పి మామని చంపాలనుకునే కోడలు అనిపిస్తుంది మనకి. ఇక ఆ తర్వాత వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే తండ్రిని చంపుకోవాలని ఒప్పుకున్న కొడుకు ఇంతలో మళ్ళీ వీళ్ళిద్దరి మాటలు విని కొడుకు కూడా నేను చంపుతానంటాడు. పోనీ చదువుకున్న అమ్మాయి అన్న వద్దనుకుంటుందా అంటే ధన్యపాలకృష్ణ కూడా తగుదునమ్మా అని నేను కూడా చంపుతానంటుంది. ఇది అంతా రికార్డ్ అయిపోయి తాగుబోతుల్లో ఉన్నప్పుడు తాగుతూ వాడు ఆటో డ్రైవర్ అయినటువంటి కొడుకు బ్రహ్మాజీ కొడుకు చెప్పేస్తాడు ఫ్రెండ్స్కి. ఒకడు వీడియో చేసి పడనోడు ఈ అమ్మాయి ఆటో డ్రైవర్ ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటే ఆ అమ్మాయిని ఇష్టపడుతున్న ఇంకో పోటీదారుడైనటువంటి వ్యక్తి ఈ విషయాన్ని మొత్తం ఊరంతా పాకులాడేటగా అతను సెల్లో వైరల్ చేస్తే ఆ విషయం అంతా ఊరందరూ తెలిసి ఊరందరూ వీళ్ళని చీత్కరించుకుంటారు. ఆ దశకు వచ్చిన తర్వాత ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని వీళ్ళు వెళ్ళిపోతారు. ఈలోక చిన్న లవ్ ట్రాక్ ఎవరికి? అవసరాల శ్రీనివాస్కిను ఈ బ్రహ్మాజీ కూతురికి. ఆమె బ్రహ్మాజీ కూతురు పెద్దది, ఈ ఆటో వాడు చిన్నవాడు. అయితే ఆటో పాడైపోయింది. స్టార్టింగ్ పంక్చర్ అయ్యి సీన్స్ పెడతారు. ఆ తర్వాత అక్కను కూడా 2-3 సార్లు దింపుతాడు. అవసరాల శ్రీనివాస్ ఒక పక్కన, వాళ్ళ అక్క ఒక పక్కన దిగే సీను, అద్దంలో చూసుకునే సీను. అది ఆటో కదులుతలేదని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అది కొంచెం అలాంటివి కొన్ని ఉన్నాయి. వెనక ఒక చిన్న లైట్ పెట్టి ఆటో ఊపేసి సన్నివేశాన్ని తీసినట్టు క్లియర్గా అర్థమవుతుంది మనకి. సరే అవి మేకింగ్ విషయాలు పక్కన పెడితే సినిమాలో ఫస్ట్ ఎంచుకున్నటువంటి అర్థమే ఈ మన తెలంగాణ మాండలికము, తెలంగాణ పాటలు, తెలంగాణ నేపథ్యంలో హీరోకి ఇచ్చే పాట కూడా అక్కడ డ్యాన్స్ కూడా హీరో పర్ఫెక్ట్గా బ్రహ్మాజీ కొడుకుగా చేసిన అబ్బాయి ఇంకా పర్ఫెక్ట్గా అంత ఈజీగా చేసినట్టు అనిపించలేదు. సో హీరోయిన్గా చేసిన అమ్మాయి మాత్రం మంచి ఈజీతో నటించింది. ఆమెని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మామ చనిపోకపోయినా చనిపోయింది అనుకోవడం, ఆ తర్వాత ఫుడ్ మంది ఎక్కువ విషం కలిపి లేస్తే ఇవ్వడం, విషం కలిపి కోడికూర కలిపితే మిగతా వాళ్ళని తినొద్దని చెప్పడం, కరెంటు పోయినప్పుడు సైడ్కి వచ్చి ఇట్లాంటివి ఉంటే ముందే చెప్పాలనడం, మామకు విషం పెడదాం అనుకోవడం, లాస్ట్కు అతను మందులో కూడా విషయం కలిపితే తాగకపోవడం, మొత్తానికి అతను చంపుతారన్న విషయం ఊరి వాళ్ళ ద్వారా తెలిసి బాధపడ్డాం. అప్పుడు బండి ఎక్కుతామన్నా తాతయ్య నేను చంపను నేను అన్నా కూడా ముఖం మార్చుకోవడం, చివరాఖరికి అతనికి దొరికినటువంటి బంగారంతో వీళ్ళ ప్రాబ్లం సెటిల్ అయింది. అది ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఆ ఇచ్చిన డబ్బుతోటి వీళ్ళు కొన్ని అప్పు కట్టుకొని మిగతా చేసుకున్నారు అన్నది సుఖాంతంతో కథ ఒడుస్తుందంటే ముగుస్తుందని అర్థం. తెలంగాణలోనే చెప్పా. సో ఆ ప్రకారంగా తెలంగాణ మాండలికంతో బ్రహ్మాజీ ఎక్కడ కూడా ఆయన ఆంధ్ర నేపథ్యం నుంచి వచ్చిన వాడైనా కూడా తెలంగాణ నేపథ్యంలోనే నటించాడు. కానీ అక్కడున్న ఇంకా అతనున్న ఇమేజ్కి అతను బాగా చేసినా కూడా
ఎందుకో రాంగ్ కాస్టింగ్ అనిపిస్తుంది. ఆమెని పక్కన అతను జతపడలేదు. ఆమెని బదులు ఇంకో కొత్త ఆమెని అక్కడ పెట్టుకునుంటే బాగుండేది. ఎందుకంటే క్యారెక్టరైజేషను ఇట్లాంటి దుష్ట పాత్ర ఉన్నప్పుడు ఆమెని చూడడానికి ప్రేక్షకులు ఇష్టపడరు. ఎప్పుడైతే ఇమేజ్‌లు మనకు ప్రేక్షకులకు సరిపోవో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. గంగవ్వ మాత్రం తన పాత్రకు ప్రాణం పోసింది. రచ్చరవి అట్లాగే లాస్ట్‌కు వీళ్ళిద్దరు ఎదురుపడే సన్నివేశం చాలా బాగుంటుంది. సుధాకర్ రెడ్డికి గుర్తుకొచ్చిన బలగం సుధాకర్ రెడ్డి గుర్తుకొచ్చిన తర్వాత అమ్మవారి టెంపుల్ దగ్గర చిన్న టెంపుల్ దగ్గర పోచమ్మ టెంపుల్ లాంటి టెంపుల్ దగ్గర ముంగట రాయి కింద పాతినటువంటి విగ్రహాన్ని తీసి ఆ చేతిలో పట్టుకొని వస్తుంటే కట్టుకొని వస్తుంటే అది ఆ కుడికలు కదా అని చెప్పేసి తను అనడం, అతను అనుమానించకపోవడం, ఎవరైనా దొరికితే చెప్పు నాకు అని చెప్పి తను అనడం సన్నివేశం బాగా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఆటోలో వీళ్ళ ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అయిపోయి మీద మంచం గించం అన్ని కట్టుకొని పోయే సన్నివేశం కూడా చాలా సహజంగా ఉంటుంది. డైరెక్షన్ పరంగా తర్వాత నటుల పర్ఫార్మెన్స్ ప్రకారంగా బాగున్నా కూడా ఇందాకే చెప్పినట్టుగా ఇమేజ్ ప్రాబ్లం. ధన్య బాలకృష్ణ కూడా ఒక ఇమేజ్ ఉంది. ఆమె తాతను చంపేటువంటి దుష్టురాల పాత్రలో ప్రేక్షకులు జీర్ణించుకోగలుగుతారా అన్నది దర్శకుడు ఆలోచించాల్సిందయ్యా. సో రచన దర్శకత్వం దయ అనేది 20 నిమిషాల తర్వాత పడ్డం ఇంకొక విశేషం. ఓవరాల్గా 2 గంటల 10 సెకండ్ల నిడివి ఉన్నటువంటి ఈ యూఏ సర్టిఫికేటు మానవ విలువల్ని పక్కకు పెట్టేసి లాస్ట్కి కూడా అతను తెచ్చుకొచ్చిన బంగారాన్ని చూసుకొని అది గవర్నమెంట్కి అప్పచెప్పి చేయడం ఒక్కటే ఒక మంచి పని అనుకోండి. గవర్నమెంట్కి అప్పచెప్పడం, గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుతో మిగతా అప్పులను తీర్చుకున్నారని రైతులు ఏ రకంగా బాధ ఉంటుంది, పత్తి రైతులు ఏ రకంగా ఏరుకుంటారు, అవన్నీ పత్తి రైతు ఏరేటువంటి పత్తిని కూడా చూపించి తర్వాత ఇందాక మోషన్ చెప్పే సబ్జెక్టులు కూడా ఒరిజినల్గా పల్లెటూరులో ఎలా కూర్చుంటారు, నీళ్ళు తీసుకొని పోయి మీ బాపుకి పోయి ఇది వాపసు ఈ డబ్బా అంటే ఇది డబ్బా కిరీటం తీసుకొని నెత్తి మీద సింహాసనం పెట్టుకుంటా అని అనడం వ్యంగ్యంగా, ఊళ్ళలో ఎలా మాట్లాడుకుంటారు, ఎలా పలకరించుకుంటారు, తర్వాత ఎప్పుడైతే వీళ్ళ బదలామైందో ఊళ్ళందరూ ఏ రకంగా మాట్లాడుకుంటుంటారు అందరూ. ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ ఇష్టం ఉన్న ఈ అమ్మాయి ఎందుకు ఇష్టం చెప్పదో మనకి ఎక్కడా తెలియదు. లాస్ట్కి అవసరాల శ్రీనివాస్ వేరే సంబంధం కుదిరిందంటే ఆ అమ్మాయి ఏడవడం, ఆ నటన బాగుంది ధన్య బాలకృష్ణది. చివరికి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నా నిన్నే చేసుకుంటారు అన్నప్పుడు ఆనందపడుతూ మా నాన్నకు వచ్చి మాట్లాడడం, వీళ్ళ సమస్యలను తీరిపోవడం, అప్పుడు కూడా చిన్న గుడిసెలలో వీళ్ళు ఉండడం. సో ఈ రకంగా వాళ్ళు బయటపడ్డారని అప్పులో వచ్చి తిట్టడం, ఏమైనా సిగ్గున్నదారా నీకు పైసలు ఇస్తే ఇయ్యవా వాయిస్ ఏమనుకుంటున్నావురా నువ్వు అది దాన్ని తిట్టడం, ఆ పంచాయతీలు ఎలా ఉంటాయి, పల్లెటూరులో ఏ రకంగా ఉంటుంది, తర్వాత చెడ్డ పేరు వస్తే పల్లెటూరు నుంచి ఎలాగ వెళ్ళిపోతారు సిటీకి, ఆ రకంగా బతకడానికి వలసకి వెళ్ళినప్పుడు నాకు కూడా ఏదైనా పని చూడని చెప్పి బలగం సుధాకర్ అన్నం. ఆ తర్వాత పొద్దున మా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు చెంబు తీసుకొని బయటికి వెళ్ళడము, వెళ్ళినప్పుడు నాన్న పైకానికి పోయినాడు ఎక్కడ పోయిండో కనబడతలేడని కంగారు పడ్డాము. ఆ తర్వాత బాయిలో దుక్కుతాడేమని కల్లో పడ్డాం. ఆ కాల తర్వాత నిజంగానే అతను పండుకొని లేట్గా లేచేసరికి చచ్చిపోయాడు అనుకుంటే మంది ఎక్కువైందని చెప్పి లేచిందని చెప్పేసి ధన్యపాలకృష్ణ అనడం, ఊరళ్ళందరూ ముసలోడు పని చేసిండు అని చెప్పేసి నవ్వుకొని వెళ్ళడం, అంతా సహజంగా సన్నివేశాలు చిత్రీకరణ ఉన్నా కూడా నైతిక విలువల ప్రకారంగా తప్పుంది. రాఘవం సినిమాలో కూడా ఇదే అంశం, తండ్రిని చంపితే పైసలు వస్తాయి, ఇందులో 5 లక్షలు వస్తాయి, రైతు బీమా అనే దాని కాన్సెప్ట్, ఇది 2 రాంగ్ కాన్సెప్ట్లు రోజు ఒకే రోజు 21 ఫిబ్రవరి రోజే రావడం, శుక్రవారం రోజు ఒక ప్రత్యేకత కాగా ఒక నైతిక విలువలు ఈ రకంగా అయిపోతున్నాయి అన్న బాధ కనపడుతుంది మనకి సినిమాలో. పాటలు తెలంగాణ యాసలో ఉండి ఆ తర్వాత హీరోయిన్ ఎంటపడేటువంటి 2 సాంగ్స్ కూడా మంచి పాటలు ఉన్నాయి. పాటలు మాత్రం బాగున్నాయి. ఆర్ఆర్ ధ్రువన్ సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది. అట్లాగే సింగర్స్ వాళ్ళందరూ కూడా బాగా పాడి బాగా రాసినటువంటి రచనలతో ఎక్కడ కూడా తప్పు పట్టకుండా లేకుండా డైలాగ్స్ కానీ తర్వాత డైరెక్షన్ కానీ ఫోటోగ్రఫీ కానీ చాలా బాగుంది. ఒక మంచి పల్లెటూరు వాతావరణాన్ని మన కళ్ళ ముందు పెట్టినటువంటి సినిమా బాపు. సో కానీ బాబు అని ఎక్కడ పిలిపించకపోవడం ఆశ్చర్యకరం అనిపిస్తుంది. ఒక పాటలో తప్ప ఉగతలో పాటలో తప్ప స్టార్టింగ్లో ఎక్కడ లేదు. సో ఓవరాల్గా ఇది బాపు యొక్క సినిమా రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.25/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జాబిలము నీకు అంత కోపమా, తర్వాత రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్, తర్వాత పోటీ చిత్రాలైనటువంటి వేరే సినిమా మనకి ఏదైతే వచ్చినాయో తెలుగు నుంచి వచ్చి పవర్ఫుల్ సినిమాగా నిలబడ్డ రాఘవం సినిమాలతో కంపేర్ చేస్తే బాపు కొంత వెనుకబడిందనే చెప్పాలి. కానీ తెలుగు సాంస్కృతిక నేపథ్యంతో చేసిన సినిమా కాబట్టి కొద్దో గొప్ప ఇక్కడ ప్రాంతం వాళ్ళని ఆకట్టుకుంటుందేమో చూద్దాం. 3.25/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేడు మహాశివరాత్రి శుభాకాంక్షలతో మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.